హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ న్యాచురల్ గార్డెనింగ్ బ్లాగ్స్. నేను సునీత. ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ అయితే ఈ పువ్వు అయితే నాకు చాలా ఇష్టం అండి. చాలా ఇది 7 years ప్లాంట్ అనమాట. నేను స్టార్టింగ్ మన గార్డెన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నా దగ్గర ఈ మొక్క ఉంది. అంటే వేరే బిల్డింగ్లో ఉన్నింది, అది నేను రీసెంట్గానే ఇక్కడ మన టెర్రస్ గార్డెన్కి తెచ్చుకున్నాను అనమాట. అయితే నేను ఈరోజు వీడియో ఏంటంటే, ఇది కామంచి మొక్క అండి. చూడండి, కామంచి ఆకులు మిర్చి మొక్కల్లాగా ఉంటాయి. దాని ఫ్లవర్స్ కూడా చూడండి, సేమ్ మిర్చి అంటే చిన్న సైజు మిర్చి పూతలాగా ఉంటుంది. దాని కాయలు కూడా ఫస్ట్ ఇప్పుడైతే గ్రీన్లో ఉన్నాయి, తర్వాత బ్లాక్గా అవుతుంది. నేను దీనికోసం సపరేట్ వీడియో చేస్తున్నానండి, దీని హెల్త్ బెనిఫిట్స్ కోసం. తప్పకుండా చూడాల్సిన వీడియో అండి కామంచి మొక్క. అయితే ఇప్పుడు ఈరోజు నేను ఏమేమి చూపిస్తున్నానంటే, నా దగ్గర ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో, నేనేమేమి వాడుతున్నాను ఇంట్లోకి, అవి ఈరోజు మీకు చూపిస్తామనుకుంటున్నానండి. ఇది ఫస్ట్ రకం ఆ కామంచి మొక్క. నెక్స్ట్ మనది సెకండ్ ఏంటంటే చింత చిగురు కూడా ఇంతేనండి. నేను చింత గింజలు అంటే మన చింతపండు తెచ్చుకున్నప్పుడు సీజన్లో 2 years బ్యాక్ చింతగింజలన్నీ ఒక టబ్లో వేసాను అనమాట. అవి చూడండి ఎంత బాగా వచ్చిందో. అది అప్పుడప్పుడు చిగురు తీసుకుంటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ మన హైలైట్ ఏంటంటే, రీసెంట్గానే నేను ఇది వేసినవేనండి. నేను ఇది ప్రతి కుండీలో 2 3 అంటే దీంట్లో పుష్కలంగా ఐరన్ కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకి కానీ ఆమ్లెట్లో కానీ ఏదైనా గుడ్డు పొరుట్లో కానీ ఉట్టిగా ఫ్రై చేసి ఇచ్చినా బాగుంటుంది అనేసి హెల్త్ కాన్షియస్ ఉద్దేశంతో నేను పాలకూర ఎక్కువ వేసానండి. చూడండి ఎన్ని టబ్బుల్లో ఉందో. అయితే దీంట్లో ఇది పాతదండి. అంతకుముందు కూడా 4-5 సార్లు చూస్తున్నారు నేను హార్వెస్ట్ చేసినప్పుడు. పచ్చిమిర్చి టబ్లో ఉంటుంది. ఇప్పుడు 5th టైం అనమాట నేను హార్వెస్ట్ చేయడం. అయినా చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో అసలు. అయితే ఇది కొంచెం ముదిరిపోతుందని ఫస్ట్ ఇది హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు చూపించినవన్నీ మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుందాం అనుకుంటున్నానండి. మొత్తం హార్వెస్ట్ చేసి చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆకుకూరలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని వండుకుంటేనే మంచిదనే ఉద్దేశంతో నేను ఈరోజు అయితే అన్నీ హార్వెస్ట్ చేయట్లేదు. నా దగ్గర ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది థర్డ్ వన్, పుదీనా కూడా మస్ట్ అండ్ షుడ్గా పెంచుకోవాల్సిన మొక్కలు ఆకుకూర అండి. ప్రతిరోజు వాడదగిన ఆకుకూర. ఇంకా నెక్స్ట్ ఇది పింక్ కాడల తోటకూర అండి. పింక్ తోటకూర అంటారు. కాడలు చూడండి పింక్ గ్రీన్ కాంబినేషన్లో ఎంత సూపర్గా ఉంటుందో. ఇంకా నెక్స్ట్ ఇది తోటకూరలోనే ఇంకొక రకం నాటు వెరైటీ అనేది. చూడండి కలర్ వెజిటేబుల్స్, కలర్ ఆకుకూరలు వాడాలని నేను చెప్తుంటాను కదండి. ఇలా మనము విత్తనాలు ఫుల్గా వేసేస్తానండి. మన వేరే మిద్దె మీద ఉంటే అందులో అక్కడి నుంచి తెచ్చానమాట. ఒక్కటే మొక్క బతుకుంటే నేను ఇన్ని మొక్కలు చేసుకున్నాను. ఇది ఇంకొక రకం, ఇది నాటు రకం. ఇది కూడా ఒకటే మొక్క ఎక్కడో ఉంటే అది చూపిస్తున్నానండి. అంటే నా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి అనేది, నేను ఎన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్రతిసారి మీకు హార్వెస్ట్లో అయితే ఈ తోటకూర అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇది కూడా నాటు తోటకూర. నెక్స్ట్ ఇది చందమామ తోటకూర అంటే వైట్ తోటకూర అనమాట. ఈ విత్తనాలకని వదిలేసాను. 2 మొక్కలు ఉన్నాయన్నమాట. ఇదొకటి, ఇది చిన్న పసుపు కొమ్మల దాంట్లో పడేస్తే అదొకటి, ఇదొకటి. ఇది 2 కూడా విత్తనాలకే ఉంచాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనము డెవలప్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి. ఇంకా ఒక్కసారి తెచ్చుకున్న విత్తనాలు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మళ్ళీ కొనకూడదనే టార్గెటే నాదండి. ఇప్పుడు ఆ 2 మొక్కల్లో విత్తనాలు కలెక్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది పొన్నగంటాకండి. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా అందరూ పెంచుకోవాల్సిన మొక్క. నెక్స్ట్ ఇది గోంగూరలో కూడా ఇంకొక రకం కూడా ఉంది, కానీ ఆ పుల్ల గోంగూర అది క్లిప్పింగ్ మిస్ అయిందండి. నెక్స్ట్ ఇది మన హైలైట్ వాయిలాకు, గంగవాయిలాకు అంటారు కదా. ఇది కూడా అంతే, ప్రతి దాంట్లో పడి మొలిచి వస్తుంటుంది అనమాట. చూడండి ఇంకొక దాంట్లో కూడా ఉంది. యాక్చువల్గా అయితే వర్షాకాలంలో బూజు తెగుల్లాగా వస్తుంది. లాస్ట్ వర్షాలు పడ్డప్పుడైతే వచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ ఎండలు వస్తున్నాయి కాబట్టి ఫ్రెష్గానే ఉందండి. చూడండి బూజు తెగుల్లాగా ఎక్కడా కనిపించట్లేదు. ఇది ప్రతిసారి హార్వెస్ట్లో ఇది కూడా కంపల్సరీ నా హార్వెస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది పునర్నవ
గలిజేరు అంటారు కదా, తెల్ల గలిజేరు అనమాట. వైట్ కాడలతో గ్రీన్ కాడలతో ఉన్నది చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. ఇది నేను ఇది ఈరోజు హార్వెస్ట్లో ఇది కొంచెం కోసుకుంటున్నానండి. ఇది కషాయానికి చాలా అంటే చాలా మంచిది, కిడ్నీలకి అయితే సూపర్ రెమెడీ అండి. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క మిద్దె తోటలో ఉండాలి, ప్రతి ఒక్కరు వాడుకోవాలి. పాడైపోయిన కిడ్నీలు కూడా సరి చేస్తుందని నేను ప్రతి వీడియోలో చెప్తుంటానండి. గలిజేరు వచ్చినప్పుడు ఇది ఎర్రకాడలు గలిజేరు, దానికి లైట్ పింకిష్ కలర్లో పూతుంటుందండి. తెల్ల గలిజేరుకి వైట్ కలర్ పూతుంటుంది, అదే గుర్తు అనమాట. మీకు గమనించి వాడుకోండి. ఇంకా నెక్స్ట్ మన తోటలో ఉన్నది బచ్చల కూరలో 3 రకాల్లో ఇదొక రకము, ఇదొక రకం అండి. చూడండి, నాకు తెలియకుండానే నేను ఇన్ని రకాలు పెంచుకొని అన్ని రకాలు వాడుకుంటున్నానా అని ఈరోజు వీడియో తీసేటప్పుడు నాకు ఇన్ని రకాలు ఉన్నాయి అనేది నేను గమనించానండి. చూడండి, ఇది కూడా కలర్ లీఫీ వెజిటేబుల్లో ఇదొక రకం మెరూన్ కలర్. చూడండి ఎంత బాగుంటుంది అసలు కాంబినేషన్, చూసేదానికే కళ్ళకి ఆనందంగా అనిపిస్తుంది కదా, తింటే ఇంకా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు ఇది కూడా మిద్దె తోటలో ఉండవలసిన మొక్క. బచ్చలే రెడ్ బచ్చలి, ఇది కూడా తీగండి. ప్రతిదానికి తీగలు పాకిలేం కదా, అలా పడిపోయిందనమాట. ఇక నెక్స్ట్ మన మిద్దె తోటలో ఉన్నది మునగాకు కూడా ఉందండి. మునగాకు కూడా మునగ చెట్టు, ఇది నాటుదనమాట. చిన్న కాయలు కాసే నాటు వెరైటీ మునగాకు. ఇది కూడా నేను అప్పుడప్పుడు మనకి ఫ్రైకి కానీ పప్పుకి కానీ తీసుకుంటుంటాను. ఇంకా నెక్స్ట్ ఇది పులిచింతండి. ఇది ఎంత మంచిదంటే అసలు యూరినరీ ఇన్ఫెక్షన్స్కి, యూరిన్లో ఇన్ఫెక్షన్స్, యూరిన్లో మంట అలాంటి వాళ్ళైతే కంపల్సరీ వాడుకోదగిన మొక్కండి పులిచింత. ఇది కూడా పడొస్తుందండి, ఇదైతే వేసింది అయితే కాదు. చూడండి ఎంత బాగుందో. అయితే ఇది తీసుకోవడానికి ఎందుకంటే ఇది ఆకు ఒలుచుకొని వాడుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇదొకటి కొండపిండాకు కిడ్నీలో స్టోన్స్కి చాలా మంచిదని చెప్తాం కదా. కొండల్ని కూడా పిండి చేసే ఆకుకూర అంటే కొండపిండాకు అని. అది కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన ఆకుకూర అండి. నెక్స్ట్ ఇది మల్టీవిటమిన్ ఆకుకూర. ఇది హెర్బల్ ప్లాంట్స్లో వచ్చిన ఇది నేను ఆకుకూరకి కరేపాకు లాగా తాలింపులోకి కానీ, ఆకుకూర కరేపాకు కారం లాగా ఇది కూడా మల్టీవిటమిన్ ఆకు కారం కూడా వేస్తాను. నెక్స్ట్ తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్కల్లో ఇదొకటండి, చెన్నంగి ఆకు. ఇది కూడా మీరు 4-5 సార్లు చూసున్నారు నా హార్వెస్ట్లో. ఇంకా నెక్స్ట్ ఇది ఉత్తరేణి ఆకు అంటే ఇంకా ఇదైతే ఇంకా ప్రతిసారి చెప్తున్నాను ఈ ఉత్తరేణి గురించి. ప్రతి ఒక్కరి గార్డెన్లో తప్పకుండా పెంచుకోదగిన మొక్క. చూడండి ఎంత బాగుందో అసలు. దీనికి విత్తనాలు కాడల్లాగా వస్తాయి అన్నమాట. ఇది దానికి ఫుల్గా వస్తాయి. ఇప్పుడు మనం వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే పొలాల్లో మన బట్టలకు అంటుకొని వస్తాయండి వీటి విత్తనాలు. అదే గుర్తు ఉత్తరేణి ఆకు. విషజ్వరాలకి చాలా మంచి మెడిసిన్ అండి, తప్పకుండా వాడుకోండి. ఇదిగోండి పులిచింత, దాని సీడ్స్ చూసారా ఎలా ఉన్నాయో. దీని లైట్గా ఉంటుంది కానీ కాడ, ఇది ఆకాకు ఒలుచుకొని పప్పులో వేసుకోవాల్సిన ఆకుకూరండి. ఇప్పుడు చింత చిగురు ఎలా వాడతామో అది కూడా అలాగే వాడుకోవాలి. ఇంకా నెక్స్ట్ మన హార్వెస్ట్లో అండి మళ్ళీ దోసకాయలు వచ్చాయండి. ఇది కూడా పడొచ్చిందే. చూడండి ఎంత సైజు వచ్చిందో, ఎంత పెద్ద సైజు వచ్చిందో. ఇదొక రకము. ఇదిగోండి, దీని నుంచి అయితే ఇప్పుడు 4-5 తీసుకొని ఉన్నా. ఇదే ఆరో కాయ అనమాట. చూడండి ఇట్లా మన ఒక ఫ్రూట్ మొక్కల్లో పడొచ్చిన మొక్కలు అనమాట. ఇప్పుడు సపరేట్గా ఏది కూడా వేసింది కాదండి. ప్రతి ఒక్క కుండీలో కానీ, టబ్లో కానీ, బకెట్లో కానీ మల్టిపుల్ ప్లాంట్స్ ఉన్నాయండి. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే దానికి ఎప్పటికప్పుడు ఎనర్జీకి కావాల్సిన బలమైన ఫుడ్ అంటే ఇప్పుడు కంపోస్ట్ కానీ ఎరువు కానీ ఏదో ఒకటి అయితే ఇస్తూ ఉంటే మనకి ఇలా కంటిన్యూగా హార్వెస్ట్లో వస్తూ ఉంటాయి. చిన్న ప్లేస్లో అయినా ఒక బకెట్లో కానీ ఒక టబ్లో కానీ మల్టిపుల్ వెరైటీస్ వేసుకొని పండించుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి పాలకూర ఎన్నిట్లో ఉంటుందో. ఇప్పుడు ఇది ఒక దాంట్లో ఉంది కదా, ఇందులో ఇప్పుడు చూడండి నేను హార్వెస్ట్ చేసేది పాలకూర దాంట్లో తెల్లగలిజేరు ఉందనమాట. ఈరోజు మన కషాయంకి కొంచెం తీసుకుంటున్నాను అనమాట. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకుందామని
ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎర్ర గలిజేరు, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. మీకు చాలాసార్లు అయితే చూపించాను. ఎర్ర గలిజేరుకి తెల్ల గలిజేరుకి కాడే డిఫరెన్స్ అన్నమాట. చూడండి ప్రతి కుండీలో ఇలా నాటు తోటకూర చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అందులో 4-5 రకాలు ఉంటాయి ఒక్కొక్క టబ్లో. ఇప్పుడు ఇది కూడా ఇది క్లియర్ చేసేస్తున్నానండి. ఇది కూడా నాటు రకము, ఎందుకంటే దీంట్లో మళ్ళీ నేను రెయిన్ లిల్లీ వెరైటీస్ వేసాను కాబట్టి దీంట్లో ఉన్నాయన్నీ తీసేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం గోంగూర కోస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించేదానికోసమే నేను కొంచెం కోస్తున్నాను అనమాట. ఇది కూడా ఈ గోంగూర కూడా నాటు వెరైటీ అండి. దీనికి లైట్గా ముళ్ళు ఉంటాయి. ఈ గోంగూర కూడా తప్పకుండా వాడుకోవాలండి. ఇది ఎర్ర పుల్ల గోంగూరలాగా అంత పులుపు ఉండదు, కానీ కాకపోతే కొంచెం అయితే పులుపు తగ్గుద్ది దానికన్నా. మరి ఇది వైట్ గోంగూర అయితే కాదు. ఇది ఒక రకం గోంగూర. ఇది నేను చాలామంది దగ్గర విత్తనాలు కొంటుంటాను కదండి, అలా వచ్చిన గోంగూర అనమాట. నెక్స్ట్ కొంచెం తోటకూర కోసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ చిక్కుడుకాయలండి. చిక్కుడుకాయలు వచ్చాయి, ఇవి కూడా ఎప్పటికప్పుడు తీసేయాలి. తీసేసి ఆ స్టాక్ని తీసేయాలన్నమాట. అది కాయలు అయిపోయాక ఆ స్టాక్ ఉంటుంది కదా, అది కట్ చేసేయాలి. అప్పుడు మనకి అక్కడి నుంచి ఇంకొక స్టాక్ మనకి పూతతోటి కాయతోటి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ హార్వెస్ట్లు అన్నీ అయిపోయాక కొంచెం పేడ ఎరువు కానీ లేకపోతే ప్రతిరోజు నేను ఇచ్చే లిక్విడ్సే సరిపోతాయండి మ్యాక్సిమం. ఇంకా అదనంగా వేయాలంటే 15 డేస్కి ఒకసారి ఏదన్నా కంపోస్ట్ కానీ, ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఘనంగా ఇవ్వాలి. అదొకటి గమనించుకోండి. నెక్స్ట్ చూడండి వంకాయ ఎంత పెద్ద సైజులో వచ్చిందో, కానీ చాలా లేతగా ఉందండి. ఇంకా మన హార్వెస్ట్లో మిర్చీలు యాడ్ అయ్యాయండి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు, ఫ్రెష్గా అసలు చాలా స్పైసీగా ఉందండి. ఇది కూడా వేసింది కాదు, అలా పడి నార్లు వస్తే అవి నేను తీసి ఒక్కొక్క దాంట్లో సపరేట్గా వేసుకున్నాను అనమాట. దీంట్లోంచి కూడా ఇప్పుడు 3rd టైం హార్వెస్ట్ అనమాట. అంటే 4-5 వచ్చినా కానీ తీసేయాలి, ఎందుకంటే ఇప్పుడు వెనకాల తర్వాత చూడండి ఎంత పూత కాత ఉందో. అదంతటికి బలం రావాలంటే మనకి మెచ్యూర్ అయినవి ఆ కాయలు తీసేయాలన్నమాట. అప్పుడు చిన్న వాటికి బలం అందుకొని మళ్ళీ అవి పెద్దగా అవుతాయి. నెక్స్ట్ మన హార్వెస్ట్ ఇంకా దొండకాయలండి. దొండకాయల గురించి అయితే మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ హార్వెస్టింగ్ అయితే వస్తుంటుంది అనమాట. దీంట్లోనే మనకు శంఖం పువ్వులు ఉందన్నమాట, చాలా బలంగా వస్తుంది శంఖం పువ్వులు కూడా. ఇప్పుడు మన హార్వెస్ట్లో యాడ్ అయింది ఏంటంటే చెర్రీ టమాటాస్ అండి. అంతకుముందు ఫాస్ట్ నుంచి వీడియోలు చూసే వాళ్ళకి చాలా బాగా తెలుసు. నా చెర్రీ టమాటాస్ హార్వెస్ట్లు అయితే చాలా ఉంటాయి అన్నమాట. అంటే కొయ్యడానికి కూడా విసుగు వచ్చేంత స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడైతే స్టార్ట్ అయినాయి కొంచెం కొంచెం అయితే. ఇది ఈరోజు కోసిన నార్మల్ కూరగాయల వరకే. ఇంకింతే అండి. మీరు కూడా ఇలాగే పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటూ, ఇలాంటి హార్వెస్ట్లు తీసుకుంటూ, ఇలాంటి ఆకుకూరలు పెంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.